నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 25,032 ఓట్లు పోలైతే దాంట్లో 871 ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నాయి. అయితే చెల్లిన ఓట్లను కేవలం లెక్కిస్తే కనుక 24,161 ఓట్లు కేవలం చెల్లిన ఓటుగా తెలుస్తోంది. అయితే ముందంజలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మల్క కొమరయ్య గెలిచే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మల్క కొమరయ్య అక్కడ ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర నుంచి ఆయన ఆల్రెడీ విక్టరీ సింబల్ చూపిస్తూ మరొక కేంద్రం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. పోలింగ్ ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర అక్కడ ఆయన కనబడుతున్నారు. అప్పటికే సంబరాలు ప్రారంభించేశారు. మధ్యాహ్నానికల్లా ఇంకా ఓట్ల లెక్కింపు అప్పుడే ప్రారంభమవుతోంది. అప్పుడప్పుడే కట్టలుగా విభజిస్తూ ఉన్నారు. అంతలోనే ఆయన గెలుపోనట్టుగా ఖాయమైనట్టుగా అప్పటికే బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత మల్క కొమరయ్య కూడా సంబరాల్లో మునిగి తేలారు. సో తాజాగా మల్క కొమరయ్య గెలుపు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా పోల్ మేనేజ్మెంట్లో చాలా దిట్ట. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కొంత బీఆర్ఎస్ అక్కడ పోటీ చేయకపోవడంతో కూడా అనేక రకాలుగా ఆయనకు లాభం చేకూరింది. సో ఈ విషయంలో కూడా ఆయన కొంత అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ అనేది బీజేపీ చాలా పర్ఫెక్ట్గా చేసింది అనేది గ్రౌండ్లో తెలుస్తోంది.